హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. గోవింద మాధవ మధుసూదన కేశవ అచ్యుత ఆనంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కలియుగ వైకుంఠము సప్తగిరులపైన వెలిసిన స్వామి మానవుల పడే బాధలు దుఃఖాలు కష్టాలను తెలుసుకుంటాం. వాళ్ళని కాపాడు. లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయురారోగ్యార్థం, సంపూర్ణ శాంతి ప్రదార్థం శ్రీమన్నారాయణను వేడుకుంటున్నాను. అయినటువంటి బాధ్యతలను క్రమరీతిలో నిర్వహించుకుంటా స్వార్థంతో నిర్వహిస్తుంటారు. వీళ్ళంతా రాక్షసులతో సమానము. రాక్షసుల పూర్వకాలం అంతా కూడా అదే కదా. ఎవరు స్వార్థంతో జీవిస్తున్నాడో వాడే రాక్షసుడు. పీడించేవాడు స్వార్థం పీడించాలనేటువంటి కోరిక లోపల ఉంటుంది. ఎదుటివాడు హింసపడుతుంటే చూసి ఆనందించాలని చాలా చిత్రాలకు చూపిస్తుంటారు. మానసిక హింసలు, శారీరక హింసలు, శాడిజం అంటారు దాన్ని ఆంగ్లంలో, శాడిస్టులు అంటారు. ఈ స్వభావాలు పెట్టుకుంటే ఇతరులను హింసించడమే ధ్యేయంగా పెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేడు, ప్రశాంతంగా ఉండలేడు, ఉండనివ్వదు కూడా. ఎప్పుడు ద్వేషం, కోపం, ఆవేశం, ఇతరులను నిందిస్తూ ఉండడం, అనేక విధాల వాడకూడనే పదజాలాలు వాడడం. వాళ్ళకి తల్లికి, బిడ్డకి, కూతురికి, కొడుకులకి ఏం తేడా ఉండదు. అందరినీ ఒకే విధంగా పదజాలం వాడతారు. కూతుర్ని తిడతారు, కోడళ్ళని తిడతారు, పుణ్యస్త్రీలు తిడతారు. ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అనేక విధంగా నానా మాటలు అంటూ ఉంటారు. ఇట్లా అనుకుంటూ ఇలా అంటూ జీవించే వాళ్ళకి ఎప్పుడైనా ఒక్క క్షణమైనా కూడా నిద్ర ప్రశాంతంగా పోగలుగుతారా? పోలేరు. కష్టపడి కూలి చేసేవాడు సాయంత్రం ఆ కూలి డబ్బులు రాగానే మహా సంతోషపడతాడు, తింటాడు, హాయిగా పడుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు. వాడికి ఏ మందులు మాకులు అవసరం లేదు. ఆరోగ్యం అదే కాపాడుకుంటుంది. ఎందుకు? మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత లేనిదే శాంతము లేక సౌఖ్యము లేదు, శారదాదళ నయన అంటారు త్యాగరాజులు. శాంతమైనది మనిషికి లేకపోతే సుఖ సంతోషం దగ్గరికి రావు. వచ్చినట్లు అనిపించి మనం నటించవచ్చు, నేను సుఖ సంతోషంతో ఉండాలనుకుంటాను. ఆ నటింపుకు అది కావాల్సింది. ఆ లోపల ఆత్మకు, అంతరాత్మకు మన జవాబు చెప్పుకోవాలి, అంతర్యామికి చెప్పుకోవాలి. జవాబుదారితనం మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎంత ఉంటుందో మనలో మనకు కూడా జవాబుదారితనం మనకు ఉండాలి. మన జవాబుదారిని ఇచ్చి మనం ప్రశ్నించుకోవాలి. నీవు ఈరోజు ఎంతవరకు న్యాయం చేకూర్చావు నీ యొక్క జీవితానికి? ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, వాళ్ళకి సంతృప్తిగా కూడా ఉంటారు. వాళ్ళని ఎక్కడ అడవిలో తీసుకెళ్ళి వదిలేసినా ఆడ కూడా హాయిగా కూలి పని చేసుకుంటాడు, ఎక్కడ పోయి కూలి చేసుకుంటాడు. పులి ఏ అడవిలో పులి జ్ఞానం ఉండేవాడు ఎక్కడ జ్ఞానాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకుంటాడు. అజ్ఞానులు కొన్ని దగ్గరలో మాత్రం సంపాదించగలుగుతారు. అది కూడా మోసాలు, కుట్రలు, కుతంత్రంతో ఎప్పుడు ప్రశాంతంగా జీవించలేరు. కనుక జ్ఞానము, అజ్ఞానము, స్వార్థము, నిస్వార్థము. ఈ నిస్వార్థంతో సేవ చేసేవాళ్ళు భగవంతుడి ప్రీతిపాత్రలతో ఉంటారు. స్వార్థంతో చేసేవాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని భగవంతుడికి వ్యతిరేకంగా తీసుకుపోవడం వల్ల అల్లకల్లోలం చేసుకొని నిత్యము ప్రశాంతత అనేది లేకుండా జీవిస్తూ బతుకుతూ ఉంటారు. కాబట్టి మనం ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే మనం గమ్మునే ఒక మూల కూర్చొని ఏది తిని వాళ్ళు తినబడి వీళ్ళే భారం అయ్యి వాళ్ళు సంపాదిస్తుంటే పెట్టి తింటూ కూర్చొని ఇది ఆనందము, సుఖము అనుకుంటే కాదు. ఇతరులను ఏడిపిస్తూ పీడిస్తూ ఉంటే అది కూడా ఆనందం కాదు. చెప్తున్నాను, మానవులు అనేక మందిలో ఇప్పుడు ఈ మానసిక రోగం అనేది, ఈ యొక్క స్వార్థము అనేటువంటి మానసిక రోగము పెరిగే కొద్ది, ఇది కూడా స్వార్థము కూడా ఒక మానసిక రోగమే. స్వార్థము అనేది కూడా ఒక మానసిక రోగమే. మానసిక రోగులు అంటే ఏదో పిచ్చిపట్టి తిరిగేవాళ్ళు మాత్రం కాదు, ఏదో మచ్చలించిన వాళ్ళు కాదు. ఎవరిలో అయితే ఉండకూడని ప్రవర్తన ఉంటుందో, ఉండకూడని వాక్యాలు వాడుతూ ఉంటారు, మానవులను హింసించే విధంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా మానసిక రోగులే అని చెప్పుకుంటాడు పరమాత్మ. భగవద్గీతలో అని చెప్పేదంతా కూడా మానసిక రోగాల గురించి చెప్తారు. గీతా సారాంశం అంతా కూడా ధర్మానికి వ్యతిరేకంగా పోయిన ప్రతి ఒక్కడు మానసిక రోగే. వాళ్ళ ప్రవర్తనని చెప్తుంది వాళ్ళు ఒక మానసిక రోగులు అని. ఎందుకు? చేసిన తప్పు మళ్ళీ చేయాలి, చేసిన పాపం మళ్ళీ చేయాలి.
వాళ్ళని ఎందుకు సాధించాలి, నడిపించాలి, పీడించాలి? ఒక మోసంతో కుట్రతో పని చేయాలి. భగవంతుని కార్యక్రమం అయి ఉంటుంది. అది భగవంతుడు కొంతకాలానికి దానికి తగిన పనిష్మెంట్ ఇస్తాడు. అంటే మీ తగిన రీతిలో వాళ్ళకి సత్కారం చేస్తాడు ఆయన. అయినా బుద్ధి రాదు. మళ్ళీ అడ్డదారిలో పోవాలి, అడ్డదారులు పనులు చేసుకోవాలి, అడ్డదారిలో పోవాలి, అడ్డదారులు పనులు చేసుకోవాలి. అడ్డదారిలోనే పోవాలనిపిస్తుంది అంత ఆలోచనలంతా. ఒరే చట్టబద్ధంగా, నీతిగా, నిజాయితీగా ఏదైతే చట్టం ఉందో దాన్ని అనుసరించి పోతామని ఎవరికి ఉండదు. ఎవరికి అటువంటి మానసిక రోగులకి చట్టానికి వ్యతిరేకం కాకుండా, ధర్మానికి వ్యతిరేకం కాకుండా, శాస్త్రాలకు విరుద్ధంగా కాకుండా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కాకుండా జీవించగలిగిన వాడే మానసిక ప్రశాంతత కలిగిన వాడు, మానసికంగా స్థిరంగా ఉన్నవాడు. దానిని నేను ఏమంటారంటే స్థితప్రజ్ఞత్వం అంటారు. స్థితప్రజ్ఞత్వం, స్థితప్రజ్ఞులు, స్త్రీ అయినా పురుషుడైనా.